నమస్తే. లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఆశావాహులందరూ కూడా ముందుకు వస్తున్నారు. అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున ఆశావాహులు ముందుకు వస్తున్నారు. సో తెలంగాణ మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి గారు ఉన్నారు నాతో పాటు. సో మాట్లాడదాం. ఏ లోక్సభ మరి ఎట్లా చూడొచ్చు పిడమర్తి రవిని కాంగ్రెస్ ప్రభుత్వంలో? నమస్తే. ముందుగా సో ఇన్ని రోజుల నుంచి ఒకనొక సమయంలో తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించారు. సో అసెంబ్లీ టికెట్ దక్కలేదు, లేకపోతే మీకు వేరే హామీలు ఉన్నాయని మీరు చెప్పారు. సో ఎట్లా లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చినాయి, ఎట్లా చూడొచ్చు పిడమర్తి రవి గారిని ఈ ప్రభుత్వంలో? లోక్సభ అభ్యర్థిగా చూడొచ్చు. వచ్చే ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థితో నాకు వస్తుందన్న అంచనాతో ఉన్నా. ఎందుకంటే నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వదు కాబట్టి పార్లమెంట్ టికెట్ ఇస్తారని కూడా అనుకుంటాం. కమిట్మెంట్ ఇచ్చిరా మీకు? కమిట్మెంట్ లేదు. సో అప్పుడు రాలేదు కాబట్టి ఎక్కువ అవకాశం ఉంటది మాట్లాడడం కోసం. నేను ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన. సో నాకు టికెట్ కోసమే ఇక్కడికి వచ్చిన. సో టికెట్ నాకు ఇవ్వలేదు, అయినా నేను పార్టీ కోసం సైలెంట్ గా ఉండి పార్లమెంట్ లో పనిచేసిన. సో ఇప్పుడు నాకు పార్లమెంట్ అవకాశం ఉంది. 3 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఒక సీట్ ఏమని అడుగుతాం. అంటే ఏ లోక్సభ అయితే మీకు కన్వీనియంట్ గా ఉంటది? మీరు ఏది అడుగుతున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, వరంగల్ ఏమని అడుగుతున్నా. కాకపోతే నాగర్ కర్నూలు ఇవ్వండి. ఓకే. అంటే వరంగల్ లోక్సభ పరిలో నుంచి అద్దంకి దయాకర్ పేరు కూడా వినపడతా ఉంది. మరి ఎట్లా అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా మీరు 3 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 3 2 మాదిగలకు ఇస్తారు. అద్దంకి దయాకర్కి వరంగల్ ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే పెద్దపల్లి ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్దపల్లి మాలలకు ఇస్తుంది, టీఆర్ఎస్ పార్టీ కూడా మాలలకు ఇస్తుంది. కాబట్టి అద్దంకి దయాకర్కి పెద్దపల్లి ఇచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎట్టి బస్సులోనో తెలంగాణ ఉద్యమకారులు ఉన్న ప్రాంతం ఈ కాకతీయ యూనివర్సిటీ ఉంది. సో తర్వాత మాదిగలు ఎక్కువ, 80% మాదిగలు ఉంటారు ఎస్సీలో. సో అక్కడ ఇస్తే బాగుంటుంది, అక్కడ ఆయనకి ఇస్తే బాగుంటుంది, పెద్దపల్లి ఇస్తే బాగుంటుంది అద్దంకి దయాకర్. సో మీరు లోక్సభ బరిలో అయితే రెడీగా ఉన్నారు, ఇప్పుడు రెడీగా అన్ని ప్రిపేర్ చేసుకున్నారా? మరి వరంగలే తిరుగుతా ఉన్నా. వేరే లోక్సభ ఒకవేళ ఇస్తామంటే ఎట్లా? పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఎనీ టైం కూడా మనం అక్కడికి వెళ్ళిపోయి పని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 3 లోక్సభ ఎస్సీ రిజర్వ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 5 అసెంబ్లీ గెలిచి ఉన్నది కదా. వరంగల్ అంతే పైన గెలిచింది. సో కాబట్టి ఆ 3 స్థానాలలో ఎక్కడైనా చిన్న వర్కౌట్ అవుతుంది. ఓకే. సో కార్పొరేషన్ గా పిడమర్తి రవి ఉండబోతున్నాడు. అదే ఎస్సీ కార్పొరేషన్ కానీ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? అంటే నాకైతే లేదు, అది నేను శ్రీనివాస్ రెడ్డి గారిని చైర్మన్ ఏమని అడగలేదు. చైర్మన్ నాకు చెప్పమని కూడా చెప్పలేదు. సో పార్లమెంట్ సీటు ఇవ్వమని అడుగుతా ఉన్నా. అయినా పార్టీ ఎట్లా వాడుకుంటే అట్లా ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మనకు సీట్ వస్తుందని అని కాకుండా అలా ఉండకూడదని వచ్చిన. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండదు, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం జరిగినా రావాలని వచ్చిన. శ్రీనివాసరెడ్డి గారితో తిరగాలని వచ్చిన. శ్రీనివాసరెడ్డి గారు ఇప్పిస్తే తీసుకుంటాం, లేకపోతే పార్టీకి పనిచేస్తాం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్, తుంగతుర్తి ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మీ పేరు వినపడ్డది. ఏం జరిగింది అక్కడ? లేదు, 4 నియోజకవర్గాల సత్తుపల్లి, జుక్కల్. ఓకే. కంటోన్మెంట్ తుంగతుర్తి 4 ప్లేస్ లో అనిపించింది. నేను అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఉన్నటువంటి 3 నియోజకవర్గాలలో మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ నేను. కావాలంటే మీరు మీ టీ ద్వారా సర్వే చేయించండి, ఎవరి ద్వారా సర్వే చేయించండి. జనాలు నా పేరు చెప్పకపోతే నాకు టికెట్ వద్దు. ఎవరి పేరు చెప్తే వాళ్ళకి ఏమని నేను అడుగుతాను. పార్టీ నా పేరు వరంగల్ చెప్పినా, నాగర్కర్నూలు చెప్పినా, ఎక్కడ చెప్పినా నా పేరు నాకు ఇవ్వండి. నాకన్నా మెరుగైన క్యాండిడేట్ ఉంటే పక్కా ఇవ్వండి, లేకపోతే నాకు ఇవ్వండి. అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చాలా మంది ఎవరో కాదు అద్దంకి దయాకర్ చాలా రోజులుగా హోల్డ్ లో పెడుతున్నారు. ఎమ్మెల్సీ అన్నారు, పిసిసి అన్నారు, లేకపోతే లోక్సభ అంటున్నారు. మరి ఇస్తారో ఇయ్యారో కూడా క్లారిటీ లేదు. ఇస్తారు. మీ వరకు వస్తుందా? దయాకర్ పక్కన పెట్టరు కదా. దయాకర్ కు రావాలి, దయాకర్కి ఇవ్వాలి. దయాకర్ కు మంచి ప్లేస్ పెద్దపల్లి ఉన్నది, పెద్దపల్లి ఇవ్వమనండి. అది కూడా మాలకి ఎప్పుడు ఇస్తారు కాబట్టి అక్కడ ఇవ్వమనండి. సో ఎందుకంటే ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇస్తున్నాను, ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఆయనకు వస్తుంది. వరంగల్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది దయాకర్. వరంగల్ లో వర్కౌట్ కాదు, అక్కడే అంటున్నారు. వరంగల్ ఎందుకంటే వర్కౌట్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వ్యక్తులందరూ చాలా ఎత్తున పర్సెంటేజ్ పెద్దగా ఉందంట వరంగల్ లో. అక్కడ దయాకర్ మాల కమ్యూనిటీకి సంబంధించిన అక్కడ ఉంది మొత్తం కూడా మాదిగలు. సో ఖచ్చితంగా 2 మాదిగలకి ఇస్తారు, 1 మాలకి ఇస్తారు. ఆ మాలకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా పెద్దపల్లికి ఇస్తుంది. కాబట్టి దయాకర్ కు పెద్దపల్లి ఇస్తే వర్కౌట్ అయింది. మీకు మాత్రం వరంగల్? నాకు వరంగల్ ఇస్తేనే వర్కౌట్ అయింది, వరంగల్ ఇచ్చిన పర్లేదు.
కానీ అనుకుంటారా, నమ్మకం ఉందా? అధికార పార్టీ పొంగులేటి ప్రధాన అంశుడిగా ఉన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు మీరు, అంతేనా? నమ్మకం ఉందా శ్రీనివాస్ రెడ్డి మీకు న్యాయం చేస్తాడని? 100%. నేను ఏమంటున్నంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇప్పిస్తాడు, చైర్మన్ ఇప్పిస్తాడు, అట్లా కాకుండా శ్రీనివాస్ రెడ్డి గారితో ట్రావెల్ కావాలని వచ్చిన నేను. సో దాని క్రమంలో ఏమొచ్చినా ఒకటే, ఏం రాకపోయినా ఒకటే. ఎందుకు మరి అసెంబ్లీ సీట్ ఎందుకు రాలేదు, ఎమ్మెల్సీ ఎందుకు రాలేదు? మీరు ఉస్మానియాలో ఉద్యమాలు చేసిర్రు, నా టైం వస్తుంది, నాకు కూడా నాయకుడిగా పేరు ఉంది మీకు. అవన్నీ అర్హతలే, నాకు ఖచ్చితంగా నా టైం వస్తుంది, నాకు వస్తుంది. మీకు ఏమనిపించట్లేదా నన్ను పక్కన పెడుతున్నారు? ఏం లేదు, నేను బేసికల్ గా ఉద్యమకారుడిని, నా డిమాండ్స్ నాకున్నాయి, నా పని నాకున్నది. కాంగ్రెస్ పార్టీలో నేనున్నా, ఆ డిమాండ్స్ ను ముందు పెట్టి నా సమాజం కోసం పనిచేస్తా, యాజ్ వెల్ as శ్రీనివాస్ రెడ్డి గారితో ఉంటా, పార్టీతో ఉంటా. సో పదవులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. 10 ఏళ్ల క్రితమే పదవి తీసుకొచ్చినా, 10 ఏళ్ల క్రితమే టికెట్లు తీసుకొచ్చినా, ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, జాతీయ పార్టీ, ఇందులో చాలా టఫ్ ఉంటది. అయినా ఇందులో నెగ్గుతానని నమ్మకం నాకు ఉన్నది. ఎన్ని సీట్లు టార్గెట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో? 10 పైన వస్తాయి, 10కి పైన వస్తాయి. 10కి పైన ఫైట్ ఎవరెవరికి ఉండొచ్చు? ఫైట్ ఏ పార్టీకి ఉండొచ్చు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మొత్తానికి లేదా? ఉండదు పార్టీ. అది ఆఫ్టర్ ఎలక్షన్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒకటి వస్తా ఉంది, సింహాన్ని నా కుక్కలన్నీ పట్టి పీక్తా ఉంటాయి. అట్లనే రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు బీఆర్ఎస్ ని పట్టి పీకేస్తాయి. ఉండని వారు తెలంగాణలో, అది ఉన్నది కూడా. వాళ్ళు కుక్కలు చింపిన విస్తారైపోతే ఆ పార్టీ తెలంగాణలో ఆఫ్టర్ ఎలక్షన్ మనదానదు. కేసీఆర్ ఎంట్రీ ఇస్తే ఎట్లుంటది మరి? అదే ఉంది, కూరలు బీకిన పులి, అది ఏం లేవు, కూరలు బీకిన పులి, ముసలెద్దు తొంటెరిగి ఇంట్లో పడినాడు. ఆయన వచ్చి ఇంకా ఏం చేస్తాడు? ఆయన చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఇంకా తెలంగాణలో చెప్పిన చేయకుండానే కదా నేను ఓడగొట్టింది. మళ్ళీ వచ్చి ఏం చెప్తావు నువ్వు? ఒక సీట్ వస్తే ఛాలెంజ్, ఒక్కటి వస్తే. హయాంలో కార్పొరేషన్ గా పనిచేశారు. ఆయన హయాం కాదు, నా కాంట్రిబ్యూషన్ తెలంగాణలో. ఆయన ఎంత చేసిండో తెలంగాణకి నేను ఎంత చేసిండు. నువ్వు కావాలంటే ఓల్డ్ వీడియోస్ చూసుకో. నేనేం చేయలేదు తెలంగాణ కోసం చెప్ప, ఆయన ఏం చేసింది చెప్పు. ఆయన 2 రోజులు జైల్లో ఉంటే నేను 100 రోజులు జైల్లో ఉంటాను. ఇంతకనే తార్కాణం ఏం కావాలి? ఆయన ఉండుంటే అందుకోసం మీకేం చెప్తున్నంటే, టిఆర్ఎస్ పార్టీ పబ్లిక్ దా లేకపోతే మా ప్రైవేట్ దా కాబట్టి నేను బయటకు వచ్చిన. మీ తోటి ఉద్యమకారులందరూ అదే పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళంతా బానిసలు, చెంచారు. వాళ్ళకు ఓన్ ఐడెంటిటీ లేదు వాళ్ళకు. కేసీఆర్ పేరు చెప్పుకొని, కేసీఆర్ తోటి వచ్చిన వాళ్ళు. నేనంటే రాలే, నా పేరు చెప్పుకునే వచ్చిన. నేను టిఆర్ఎస్ లో ఉన్నా, నేను టిఆర్ఎస్ లో నేను చెప్పాను, నేను పిడమడతానని చెప్పుకుంటా. నేను తెలంగాణలో కేసీఆర్ అని చెప్పుకుంటా, నేను పిడమడతానని చెప్పుకుంటా. కానీ నేను కేసీఆర్ అనుచరు నేను ఎప్పుడు చెప్పుకోలే. ఆయనకు తెలంగాణ ఉద్యమంలో పార్టీ సంఘం ఉంది, తెలంగాణ ఉద్యమంలో మాకు సంఘం ఉంది. ఆయనకు తెలంగాణ భవన్ ఉంది, మాకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఇప్పుడు నీకు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆర్ట్స్ కాలేజ్ జరిగిన ఉద్యమంలో ఎక్కువ మంది జైలుకు పోయినా, తెలంగాణ భవన్ జరిగిన దాంట్లో ఉద్యమంలో ఎక్కువ మంది జైలుకు పోయినా, రేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రజాపాలనలో ఆప్షన్ తెలిసిపోతుంది నీకు. మరి అప్పుడు చెప్తావు ఏ సెంటర్ కేంద్రంగా ఉద్యమం ఎక్కువ జరిగిందో రేపు తెలిసిపోతుంది. ఇప్పుడు అదే మోసమైంది అనుకోవచ్చా? అందుకనే రవిని పక్కన పెట్టిండా కేసీఆర్? నాకు సెల్ఫ్ ఐడెంటిటీ ఉంది, నా కులం పెద్దది. గట్టి కారణాలు రవిని పక్కన పెట్టకపోవడం అంటే పక్కన పెట్టడం. తెలంగాణ ఉద్యమకారుడు, మాదిగ కమ్యూనిటీ, ఈ రెండే. అంటే తక్కువ కులస్తులు అంటే కేసీఆర్ చులకన? తక్కువ కులస్తు కాదు, మాది ఎక్కువ సంఖ్య గల కులం. ఆయన దృష్టిలో తక్కువ అట్రాని కులం కావచ్చు, కానీ మా సంఖ్య ఎక్కువ తెలంగాణలో. పెద్ద కమ్యూనిటీ, వారియర్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నుంచి ఒక చదువుకున్న విద్యావంతుడు బయటకు వస్తే ఆయనకే ప్రమాదం, ఆయనకే ఇబ్బంది అవుతుందని పక్కన పెట్టాల్సి వచ్చింది. గతంలో మీరే చెప్పారు నాకు కావాలనే ఓడగొట్టించి డబ్బులు ఇచ్చి అని. అంటే నేనేమంటున్నట్టే, నాకు టికెట్ ఇచ్చింది కేసీఆర్, బీఫామ్ ఇస్తే కేటీఆర్ ఆపోజిట్ వ్యక్తిని పైసలు ఇచ్చిండు, అతన్ని తీసుకొచ్చి పార్టీలు చేర్పించుకుంటారు కదా. ఏం అవసరం అంటున్నారు? రవి గెలిస్తే వాళ్ళ పార్టీకి ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు కదా. అట్లా కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 40-50 సీట్లు వస్తాయి కాబట్టి ఇంకో 10 కావాలి. టీడీపీ వాళ్ళకు 10 మందికి, కాంగ్రెస్ వాళ్ళకు, టీడీపీ వాళ్ళకు 10 మందికి, ఇండిపెండెంట్లకు 2 డబ్బులు ఇచ్చింది. ఎవరెవరైతే ఆ రోజు డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలు చేయండి కదా. ఒక 10 తక్కువ పడితే వీళ్ళని స్పేర్లో పెట్టుకుందామని. ఓకే, ఎట్లయినా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మొత్తానికి మిమ్మల్ని అయితే పక్కన మీరు గ్రహించి బయటకు వచ్చినా ఎలా కొట్టే ప్రయత్నం జరిగిందా? అంటే క్రమక్రమంగా ఏంటంటే ఒక్కొక్కటి అంశాలు అన్ని చేరుతున్నాయి. ఒకటి, పిడమర్తిరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాము, చైర్మన్ ఇచ్చినాము, ఇంకేం ఇస్తామంటే మరి సండ్ర వెంకటగిరి ఏం చేసినా నేను తీసుకొచ్చి టికెట్ ఇచ్చినావు, వాడు మోసగాడు కదా, అది తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నావు. తన సమైక్యవాది కదా, నా పక్కన సమైక్యవాది కూర్చుంటాడు, కూర్చుని నేను తట్టుకుంటా. నా ప్లేస్ లో
వాళ్ళ అన్ని తరిమి కొట్టినాను నేను. నువ్వు ఎట్లా తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెడతావు? అందుకోసం నేను పోయినా. రైట్. సో ఏంటి మీ ప్లాన్ ఏంటి? లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఈసారి ఖచ్చితంగా నేను ఏదో ఒక పదవిలో ఉండబోతున్నాను గట్టిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా? లేదంటే మళ్ళీ లోక్సభ ఎన్నికలు అయిపోతే తర్వాత ఏముండదు? ఎందుకులో గ్రాడ్యుయేట్ ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా బరిలో ఉంటారా? అంతే, తప్పకుండా అవకాశం వచ్చేంత వరకు. ఇప్పుడు అద్దెకి దగ్గరికి 2 సార్లు వస్తున్నాను రాలే. ఆయన ఏమంటున్నాడు, నాకు అవకాశం వస్తుంది, నాకు కూడా అంతే. అసెంబ్లీ రాలే, పార్లమెంట్ రాలే, ఇంకోటి వస్తుంది కావచ్చు అంతే. ఎందుకు బయట చేయాల్సిందే. సో ఎందుకు కేటీఆర్ ఎందుకు మాట్లాడితే కాంగ్రెస్ మీద ఫైర్ అవుతున్నాడు? ఎందుకు ఏక్నాథ్ షిండే అంటున్నాడు, గాడ్సే అంటున్నాడు. ఎట్లా కాదు, 65 సీట్లు మనకు వచ్చినాక ఇవన్నీ ఎట్లా నమ్ముతుంది ఆయనకు? అంటే అతను రియల్ పొలిటీషియన్ కాదు. సాఫ్ట్వేర్ కంపెనీ, మేనేజ్మెంట్ కంపెనీతో CEO లాగా ఉన్నాడు. ఆయన పొలిటీషియనా? ఆయన వాల్ రైటింగ్ రాయించినోడా, కరపత్రం వేసినోడా, పోస్టర్లు కొట్టించినోడా, జనాలు సమీకరించినోడా, అరెస్ట్ అయినోడా, జైలుకు పోయినోడా, పేరు చెప్పుకొని తిరిగేటోడు కదా. ఉత్తగానే వస్తున్నా జనాలు కాగానే ఆ మీడియా ఉంది, ఆ టీవీ వాళ్ళ పేపర్లు చెప్పిపోతారు అంతే. కాంగ్రెస్ పార్టీని అక్కడ తీసుకొచ్చింది. ఏనాడైనా నువ్వు విమానాలు తిరిగేటోడి, నువ్వు హెలికాప్టర్లు తిరిగేటోడి, నువ్వు నీ ఆటోలు తీసుకొచ్చిండు. రోడ్డు మీద తిప్పాలి, సామాన్యుడి కష్టాలు తెలిస్తే నీకు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అందరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినావు కదా. ఇవాళ మహిళలకు అవకాశం కల్పించి, మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి, సాధికారతల భాగంలో మహిళలకు అవకాశాలు ఇచ్చి వాళ్ళు బయటకు రాగితే తట్టుకోలేక ఆటో డ్రైవర్లు అయ్యేస్తాడు కేటీఆర్. ఏదో డ్రామాలు కొడుతూ ఏదైనా జీవితంలో ఆటో డ్రైవర్ గా బతకలేస్తాడు ఆయన? ఆటో డ్రైవర్ ఆలోచించలేస్తాడా? ఆటో డ్రైవర్ జీవితాన్ని అంచనా వేస్తారా కేటీఆర్? ఓకే, మరి అయిపోయాయి. ఈసారి ఎమ్మెల్సీనో ఎంపీనో ఏదో ఒకటి పక్క ఖచ్చితంగా అని నమ్మకం. మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యే రాకపోయినా, ఎమ్మెల్సీ రాకపోయినా, చైర్మన్ రాకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారితో ట్రావెల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఉండాలని. కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక నేను ఒకటి సాధించిన 250 స్థలం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఉద్యమకారులకు పెన్షన్ వచ్చినట్టుగా చేసుకునే బాధ్యత నాది. 2 SC వర్గీకరణ, 1 ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారితో చేపించడం కోసం వచ్చిన. 250 గజాలు ఉద్యమకారులకు స్థలం కేటాయిస్తా అని చెప్పారు. దాంట్లో మీరు కూడా ఒక పాత్ర ఉంది, మీరు కూడా ఉద్యమకారుడే. మరి ఎట్లా దానికోసం ఏమైనా పోరాటం ఉంటుందా? మీరు ఆల్రెడీ పార్టీ ఒప్పుకుంది కదా, కాలేదు కదా. దానికి ఆ ఉద్యమకారులని ఎవరెవరు అరెస్ట్ అయిండ్రు, ఎవరెవరు జైలుకు పోయినరు అన్న విషయాన్ని ప్రజాపాలనలో ఆప్షన్ కింద పెట్టించిండ్రు. దాన్ని వెరిఫై చేస్తారు. ప్రజాపాలన మొత్తం కూడా వాటిని సింక్రైజ్ చేస్తారు కదా. వాటిని చేసి అందులో మళ్ళీ సపరేట్ గా ఇంకా కొత్తగా అప్లికేషన్ అడగాలని అనుకుంటాను. అది అడిగినాక అది క్లారిటీ వచ్చినాక ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరెవరు జైలుకు పోయినో మొత్తం కూడా జైల్లో ఉంటాయి అవన్నీ కూడా. మేము ఆల్రెడీ జైలుకు పోయినామని ఆప్షన్ లో పెట్టినాం. జైలు పోయినా జైలు పోయినా, కేసు ఏంటంటే కేసు అయినా, ఎన్ని కేసులు అంటే మేము ఆప్షన్ పెట్టాం. అది తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ చెంచలగూడ, చెర్లపల్లి జైళ్ళకెళ్ళి కేసు పోలీసులకి వెళ్ళి కేసులు అడుగుతారు కదా. అడిగేసి దాన్ని క్లారిటీ అంత ఒక లెక్కేసుకొని ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పిడమర్తి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో గతంలో నుంచి కూడా పిడమర్తి గారికి అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగింది. సో మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ నుంచి నాంచి చివరికి టికెట్ దక్కలేదని. సో లోక్సభ బరిలో ఖచ్చితంగా ఉండబోతున్నా అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం ఉద్యమకారులకు ఎలాంటి పీట వేస్తుంది, పెద్ద పీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే అంశాల గురించి.